ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 294వ పాట పాడుకుంటూ చివరి వచనం పాడినప్పుడు, ఆఖరి వచనం పాడినప్పుడు మనం నిరీక్షించుకుందాం. మరి ఇంటి దగ్గర ఉన్న వారందరూ కూడా మరి ఈ క్రమను పాటించాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 294వ పాట 3వ వచనం పాడినప్పుడు అందరూ నిరీక్షించుకుందాం. యేసునే సేవింపరండి ఓ సతోకండి ప్రభు, యేసునే సేవింపరండి ఓ సతోకండి, దోషములను పాపునండి, దేవుడు ఆత్మకనుక ఆయన ఆరాధించాలి. ఆత్మను సత్యంలో ఆరాధించలేను. మన తండ్రి దేవుని ప్రవేశిస్తున్నాడు. కృపా సమాధానంలో మీకు కలుగుగాక. ఇది 21వ దినం దినమును సహించి సంతోషిస్తున్నాను. ఓ ప్రభువా, మా బిడ్డలు చేయవు అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మను మహిమ కలుగుగాక. ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్నట్టు ఇకను కలుగుగాక. ఆమేన్. తండ్రివైన దేవా, ఈ మీ శక్తివంతుడు జ్ఞానవంతుడు సమస్యను సృష్టించినందుకును నీ కుమారుని మా నక్షత్ర దేవుని వల్ల లోకమును ఎంతో ప్రేమించినాడు. నిన్ను స్తుతిస్తున్నాము. వాడవని దేవా, మా అపరాధం నిమిత్తం అప్పగిపడి తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయటకు పాపము తప్పని మిమ్మల్ని మామని
యుగ యుగములకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపములు నేను వేసిన తండ్రికి వెళ్ళి తండ్రి నేను పరలోకపు ఉద్యోగంలో మీరు పాపం చేస్తే ఇక అనేక నీ కుమారులను అర్పించుకున్నట్టు దేవుడు మనము పాపం లేని వారిని చెప్పుకునే మనమే వస్తుందో మరియు సత్యమంలో మన పాపం మనం ఒప్పుకునే ఆయన అనదైన వారు దేవుడుకుంటాక మన పాపం క్షమించి సంత దొండేదంటే మనలను భక్తులుగా చేయి మన మోకరించి మౌనంగా మనం ప్రయత్నిస్తున్నాం. సందర్శించే దేవుని పాపములను వినయంతో అందరం కలిసి పాప ప్రార్థన చేస్తాం. సర్వశక్తి యోగి భక్తి నీతి దుఃఖములతో భావన ఆయన నిమిత్తము దయచేయండి. ఆమేన్. సర్వశక్తి గల కనికరముల దేవుడు మన సమస్త పాపము క్షమించి వాటి నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకొని తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనం గుర్తున్నట్టుగా నేటి దినములకు ఏర్పాటు చేసిన బైబిల్ పాఠం చదివించబడును. మొదటి పాఠం ప్రవక్త యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి 6 వచనములు. మనం కీర్తన గ్రంథము 146వ కీర్తన మొదటి చివరిలో అందరం కలిసి చదువుతాము. నేను నిన్ననే ఏర్పాటు చేసిన కీర్తన భాగము కీర్తన గ్రంథము 146వ కీర్తన మొదటి చివరి వరకు
కీర్తన 166 పేజీ నంబర్ 5. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవితకాలమంతయు యెహోవాను స్తుతించెదను. నేను ఇంతకాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజకీయము జగతికయము రక్షణకలుగును. వారిని నమ్ముకొనుడి. వారి కాలు పడిపోవును. వారి నమ్మకములు వారి సంకల్పము నెరవేర్చును. ఎవరికి ఆ భూమికి సహాయపడును. ఎవరికి ఎవరికి యెహోవాకు ఆశీర్వదించును. వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును రాయి సర్వమును సృష్టించినవాడు. ఆయన పాపాలను కలగవాడు. బాధపడు వారికి న్యాయం చేయును. ఆకలి ఉన్నవారికి ఆహారం దయచేయును. యెహోవా బంధువులుగా విడుదల చేయును. యెహోవా గొప్పవాడు, తెలియనివాడు. యెహోవా ప్రేమగలవాడు, ఎడతెగనివాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా ప్రజలను కాపాడువాడు. ఆయన వారిని క్రూరమైన ఆదరించువాడు. భక్తిహీన మార్గమును ఆయన చేయు. యెహోవా దేవుడు సీయోనుని దేవుని అనుగ్రహించుటకు ప్రార్థన చేయు. యెహోవాను స్తుతించుడి. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌగాక. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక. రెండో పాఠం పత్రిక పాఠం అపోస్తలుడి కార్యములు 10వ అధ్యాయం 34వ వచన ప్రారంభం. నేటి దినమునికై ఏర్పాటు చేయబడినటువంటి రెండవ వేద పాఠము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 43 వరకు గల దేవుని వాక్యం చదువుతాము. ఆత్మనడుపు సత్యములోనికి కూడే. ఆత్మనడుపు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 43 వరకు గల దేవుని వాక్యం చదువుతాము. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నారు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగురు. యోహాను బాప్తీసం ప్రకటించిన తరువాత గలియా మొదలుకొని యూదయ ఎంతటా ప్రసిద్ధమైన సంగతి నీకు తెలియదు. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండేది కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండేది. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటినీ మేము సాక్షులు. ఆయనను వారు నామున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుడి చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన వారికే ఆయన ప్రత్యక్షంగా కనపడినట్లు అనుగ్రహించారు. ఇదియుగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమింపబడిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవాలని మాకు ఆజ్ఞాపించారు. ఆయనందు విశ్వాసం ఉంచువాడు వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నారు. దేవుని వాక్యం
పరిశుద్ధమైన మత్తయి రాసిన శుభవార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 25 వరకు దేవుని వాక్యాన్ని చదవగా పరిశుద్ధ సువార్త మత్తయి రాసిన శుభవార్త 4వ అధ్యాయం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందురని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టింది. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్ల జాలరులుగా చేతులని వారితో చెప్పింది. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొచ్చుండగా చూసి వారిని పిలిచారు. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. యేసు వారి సమాజ మందిరంలో బోధించుతూ దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగము స్వస్థపరుస్తూ గలిలయమంతటా సంచరించాడు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాడు. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడికమైన వ్యాధిగ్రస్తులందరినీ ధైర్యపరిచిన వారిని, జాగ్ర రోగులు, పక్షవాయు గల వారిని వారు ఆయన ఎద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశంలో నుండి యోర్దానుకు అవతల నుండి ఒక జన సమూహం ఆయనను వెంబడించను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 135వ పాట వచనం విడిచిపెట్టిన వాడుకున్నాం. 135వ పాట. రండి సువార్త సునాదముతో, రండి సిలువని నాదముతో, తంబుర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం.
మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పోయిన ఆదివారం నుంచి ఇది ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ సురక్షితంగా తీసుకొచ్చిన మీ మంచితనాన్ని బట్టి, మీ కాపుదలను బట్టి, మీ సర్వశక్తి గల మహిమను బట్టి మా ప్రభువా మీకు అందరం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీరు ఇచ్చిన జన్మదినాన్ని పురస్కరించుకొని మీకు వందనాలు చెల్లించారు. అదే విధముగా జతపరిచి వివాహ మహోత్సవానికి జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ బిడ్డలు కూడా వారి ప్రార్థన అంగీకరించారు. మరి మా ప్రభువా మీ పిలుపుని అందుకొని మరి ఈనాటి వరకు మీ రహస్యంలో ఉన్నారు. అందులో ప్రత్యేకంగా మా ప్రియతమ తండ్రి గారు రాయలసీమ అధ్యక్ష ఖండ పీఠాధిపతులుగా పదవి విరమణ తర్వాత చాలా కాలం మీరు కాపాడి ఈ మధ్యకాలంలో మా ప్రభువా మీరు పిలుచుకున్నారు. ఆయన పరిచర్య గొప్పది. మా ప్రభు ఆయన ఆత్మ నిత్య విశ్రాంతి దయచేస్తున్నారు. పోయిన ఆదివారమే మా ప్రభు ఆ మహాదినాన్ని మీరు పిలుచుకున్నారు. ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేస్తున్నారు. వారితో పాటు తల్లిగారు భారతమ్మ గారు మా ప్రభు వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా మా ప్రభు ఎందరెందరైతే మీరు నిద్రించారో వారందరూ ఆత్మ నిత్య విశ్రాంతి దయచేయండి. విడిచి వెళ్ళిన కుటుంబాలకు కావాల్సిన ఆదరణ దయచేయమని అడుగుతున్నాం. మరొకసారి ఫెడ్రిక్ తండ్రి గారి కుటుంబం, మరి విడబడినటువంటి కుమార్తెల కుటుంబాలను, కుమారుల కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించామని మరి వేడుకుంటున్నాం. మరి సమయంలో ఆయా రీతులుగా ఎందరెందరో బాధపడుతున్నా వారిని జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితి చక్కబరిచి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అన్నిటి నుంచి ఈ కరోనా వైరస్ నుంచి మా ప్రభువా ఈనాడు ప్రపంచమంతటి కూడా ప్రార్థన చేస్తున్నారు. పరవైద్యులుగా మీరున్నారు కాబట్టి సర్వం వ్యాపించి మా ప్రభు మరి ఆ కరోనా వైరస్ దూరపరచడానికి పరవైద్యులు మీరే కావున దూరపరిచి మా ప్రభు మరలా పూర్వస్థితి మేమందరం మరలా ఆలయాల్లో చేరి ప్రార్థించుకునే భాగ్యం దయచేస్తారు. ఎందుకనగా ఈనాటి వరకు భక్తులందరూ కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నారు కరోనా వైరస్ దూరపరచమని. ఈనాడు మా ప్రభు ఎక్కడెక్కడైతే పాజిటివ్ ఉన్నారో తండ్రి వారందరినీ మా ప్రభు దయతో క్షమించి నెగిటివ్లకు నడిపింపచేసి తండ్రి మరి ఇంకెవరు మరణోపస్థలోకి వెళ్ళకుండా మీరే కాపాడమని కూడా మరి వేడుకుంటున్నాం. మరి ఇక దరిదాపులోకి రాకుండా మా ప్రభు కరోనా వైరస్ ప్రతి ఒక్కరి నుంచి దూరపరచమని కూడా వేడుకుంటున్నాం. మరి సమయంలో మా ప్రభువ మీ వాక్యం గురించి ధ్యానం చేస్తున్న సమయాన ప్రభు నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం చేయమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని పెట్టుకోవాలనుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి మనందరినీ కాపాడినటువంటి దేవుడు సర్వాంతర్యామే కాదు సర్వం వ్యాపించిన మన దేవుడు మనతో ఉండి మనలో ఉండి మనల్ని కాపాడుతూ మరొక శుభదినంలోనికి ప్రవేశింప చేసిన దేవాది దేవునికి మన అందరం కూడా ఆ ప్రశస్తమైన పాదములకి మన వందనాలు చెల్లించాల్సిందే. ఎందుకనగా ఈనాడు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప, దేవుని యొక్క సంరక్షణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి దేవుడు మన సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని కాపాడుతున్న విధానములు మరి పాస్టర్ కమిటీ వారైతేనేమి, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, చైర్మన్ గారు అందరం కలిసి మరి 2 కార్యక్రమాలు నిర్వర్తించే భాగ్యం మనకు అప్పచెప్పారు. మరి ప్రతి ఆదివారం కూడా మరి ఉదయకాల సమయాన్ని ఆరాధన ఏ విధంగా మనం ఆలయంలో కొనసాగిస్తాము అలాగే ఇంటి దగ్గర నుండి ఈ విధంగా ధ్యానించుకునే భాగ్యం ఇచ్చారు. దేవునికి వందనాలు. రెండవదిగా దైవ మహిమ టీవీ ద్వారా కూడా స్పాన్సర్స్ ద్వారా ఏర్పాటు చేయబడింది. ప్రతి ఆదివారం కూడా దైవ మహిమ టీవీలో 10:30 గంటలకి ఈ వాక్యాన్ని మనం వింటున్నానుగా మన బాధ్యత ఏంటంటే మన చర్చి నుంచి సిఎస్సి కోడింటి చర్చి నుంచి ప్రతి ఆదివారము 2 ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. ఇంత మహాభాగ్యం. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నప్పటికీ దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించాలి. అదేవిధంగా మనం పాస్టర్ కమిటీ వారు కూడా
మరి కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రతి ఆదివారం కూడా మనము ప్రతి ఒక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఈ వారం యొక్క ధ్యానం ఏమిటనగా ఇది మిషన్ సండే అన్నటువంటిది, తర్వాత గుడ్ న్యూస్ అనగా ఇది మనకు తెలిసినటువంటి మాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాస్తవంగా మిషనే లేకపోతే సువార్త లేదు. ఆ సువార్త లేకపోతే యేసు అనే ప్రకటన ఉండేదే కాదు. కాబట్టి మిషను అన్నటువంటి మాట ఇప్పుడు కాలం కాదు, కానీ ప్రభు అయిన యేసు స్వామి చనిపోయి తిరిగి లేచి ఆరోపణమైన తర్వాత తన శిష్యులు పంపించిన తర్వాత ఎందరెందరో ఈ క్రైస్తవ మిషనలు బయటకు వచ్చేశారు. సమస్తాన్ని విడిచిపెట్టి కూడా మరి స్వామిని వెంబడించడానికి వస్తూ, అనగా ముఖ్యంగా ఆతురుగా దేవునితో పాటు నడుస్తూ వారు చేసినటువంటి ప్రేషితోద్యమం అనుకుందాం, లేకపోతే మరొక మాటగా ప్రశ్కోద్యమం అనుకుందాం. ఈ రెండు పదాలను బట్టి మనం చూస్తే వారు ఎంతగానో గొప్ప సేవ చేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలం లేవు, కానీ మరి ఈ సమితిలు రాక మునుపుగా స్కూల్స్ ఎక్కడ లేవు. అక్కడ అన్నట్టుగా ఏమిటనగా మిషన్ స్కూల్ అనేవారు, మిషన్ హాస్పిటల్ అనేవారు. ఇప్పుడు ఇదే మాట ఏమిటంటే ప్రభుత్వం వారు కొన్ని ఉన్నటువంటి మార్పుల చేర్పులలో ఈనాడు మరి పరిషత్తులు వచ్చేసాయి, మరి సమితులు వచ్చిన తర్వాత వాటి ఒకవేళ ఉన్న స్థలంలో మాత్రం ఉన్నాయి, ఈనాటి వరకు కూడా ఉన్నాయి. అంటే ఎందుకంటున్నానంటే ఆనాడు మిషన్లు చేసిన పరిచర్యలో ముఖ్యంగా దేవుని ప్రేమను చూపించారు. అందును బట్టి మిషను అన్నటువంటి మాట అది నాలో వాడారు. అదే మిషన్ అన్నటువంటి మాటకు తెలుగులో చూస్తే ప్రాశికోద్యమము అన్నటువంటి మాట. లాటిన్ భాషలో మాట్లాడారు మిస్యోడి అన్నటువంటి మాట, అనగా యాక్ట్ ఆఫ్ సెండింగ్, అంటే పంపించడంలో కార్యదీక్షత కలిగి ఉండడం. అదేవిధంగా గ్రీకు భాషలో చూస్తే అపోస్టల్లో అన్నటువంటి మాట, దేవుణ్ణే మందలోకి తీసుకొని రావడం ఆయన ప్రేమ చూపుతూ. ఈ మాట కూడా మనం చూస్తున్నటువంటి మాట. అందును బట్టి ఈ మిషన్ అన్నటువంటి మాట క్రీస్తు శకములో 1598 సంవత్సరం ఏర్పాటు చేయనటువంటి మాట ఇది, ఈనాటిది కాదు. అంటే ఎంతగా ఆ దినాల్లో 15వ శతాబ్దంలో ఇంతగా గొప్ప పరిచర్య చేశారు, స్వామి కోసం ఇంత తెగింపు చేసి జీవితాలు కలిగి ఉన్నారు. ఈనాడు మనం మననం చేసుకోవడానికి అవునా ఇంతగా కష్టపడ్డారా మిషనరీలు అన్నటువంటి మాట. అవును, గతంలో కూడా అనుకున్నాం మనం. మిషనరీలు వచ్చినప్పుడు వారు వ్యాపారరీతి వచ్చినప్పుడు వాళ్ళ ఓడలతో పాటు ఆ ఓడలు వస్తున్న సమయాన్ని వ్యాపారరీతి వచ్చిన కొందరు పాస్టర్ తీసుకొని వచ్చి సయ్యా మా వ్యాపారం మేము చేస్తుంటాం, మన పని మాత్రం దేవుని ఎన్నిటికి మూలమైన మన దేవుని వాక్యం మీరు ప్రకటించని చెప్పి పంపించేసేవారు. వారు వ్యాపారం చేస్తున్నారు, ఒకవేళ సువార్త ప్రకటించారు. మరికొంతకాలం కూడా మనం ఆలోచన చేస్తే సముద్రయానంలో వెళ్తున్న సమయాన ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యం లేక సముద్రమే ప్రయాణం. ఆ సముద్ర ప్రయాణంలో ఓడలు వెళ్తున్న తమ కుటుంబీకులు కానీ తన సంతానం కానీ చచ్చిపోతే దేవుని ప్రార్థన చేసి, దేవా ఈ లోపు మేము విడిచిపెట్టినా మీ పరలోక రాజ్యంలో మా కుటుంబంతో మీతో కలిసి ఉంటామని ప్రార్థన చేసుకుంటూ శవాలను సముద్రంలో పడవేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మిషనరీ ఎలాంటి ఉద్యమం ఉండదో మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి మనకు జ్ఞాపకం చేసే సత్యం ఏమిటనగా మరి దేవుని ప్రేమను వాక్య ప్రకారంగా తెలియజేయడం అన్నది ఈ మిషన్ యొక్క ఉద్యమముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంత మటుగా కాదు, దేవుడి ప్రేమ ఏమై ఉన్నది, ఆయన సమానత్వాన్ని కోరినటువంటి దేవుడు. అంత మటుకే కాకుండా ఆయన ప్రేమలో ప్రార్థించినప్పుడు ఎవరికి ఏది అవసరమో అది అందించేటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని ప్రేమని సువార్థపూర్వకంగా ప్రకటించారు మిషనరీలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనంలో ఒక మంచి మాట ఉంది అక్కడ. అదేమిటనగా అది ఆది సంఘం గురించి చెప్పబడినటువంటి మాట. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవరునూ తమకు కలిగిన వాటిలో ఏది తమది అని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండినో. అంటే ఏమిటనగా అందరు కలిసి ఒక తీర్మానం వచ్చేసారు, ఒక సమానత్వంలో ఉందాం, దేవుని ప్రేమను మనం చవి చూచాం. కాబట్టి సంఘములు ఏ ఒక్కరు ఏది కూడా తక్కువగా ఉండకుండా అందరూ కూడా సమానత్వం కలిగి ఉండాలి. ఇల్లు లేని వారికి ఇల్లు ఇద్దాం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇద్దాం, ఆహారం లేని ఆహారం ఇద్దాం. ఇట్లా అందరూ ఒక సమానత్వంలోకి రావాలని ఆది సంఘములో దేవుని ప్రేమను ప్రకటించినట్టుగా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వాస్తవంగా ఈ దినం
ఆగస్టు 1వ తారీఖు ఆదివారం మరి ఫ్రెండ్షిప్ డే అనుకోండి. రెండవదిగా మిషన్ మరి ప్రత్యేకంగా ప్రొటెస్టెంట్ వారు సిఎస్ఐ వారు ఆగస్టు 1వ తారీఖు ఈ ఆదివారాన్ని మరి మిషన్ సండేగా ఏర్పాటు చేశారు. అదే క్యాథలిక్ వారు అక్టోబర్ 18వ తారీఖున వారు మిషన్ సండేని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఎప్పుడైనా కానీ అంటే ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఆనాడు మిషనరీలు ఈ లోకానికి వచ్చి మనతో పాటు మన మధ్యలోకి వచ్చేసి సమస్తాన్ని త్యజించి వారు పరిచయం చేశారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ఆగస్టు 1వ తారీఖున అది తప్పకుండా అది ప్రేక్షితోద్యమంగా మరి అది సువార్త దినంగా జ్ఞాపకం చేసుకునేట వరకు ఆచరిస్తున్నారు. అది అందుకని ఈ దినం స్వామి కూడా అన్నారు, మీరు నా దాసులు కాదు, ఈరోజు మీరు నా స్నేహితులు అన్నారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ ప్రేమను ఆధారంగా చేసుకొని ఆయన స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసుస్వామి స్నేహితులుగా అనుకున్నారు కాబట్టి మనల్ని పిలిచారు కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనేటువంటిది ఏర్పాటు చేసినట్టుగా చరిత్రలోకి వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి వాస్తవంగా ఆలోచన చేసినప్పుడు ఆది సంఘములు ఎందుకు ఇంతగా వారు కలిగినటువంటి సమస్తాన్ని అమ్మివేశారు? ఎందుకనగా దేవుని వాక్యాన్ని విన్నారు, సువార్త రూపకంగా విన్నారు కాబట్టి వారందరూ ఏమిటనగా మనలో అందరూ కూడా దేవుని ప్రేమను పొందిన వారు ఒక సంఘంగా ఏర్పడ్డాం కాబట్టి అందరం కలిసి ఎవరికి ఏ కొదవలు కొరతలున్నా తీసివేసుకుని ఒక సంఘంగా ఉందాం. మరి అదే ఆ దినాల్లో యెరూషలేము సంఘంలో మంచి స్థితిమంతుడు, ఆస్తిపరుడు, బర్నబా ఆయన మొట్టమొదటి ఏం చేశారు తెలిసిన ఏమాత్రం ఉంచుకోకుండా తమ సమస్తానంతా కూడా అమ్మివేసి ఆ వచ్చిన డబ్బును అపోస్తుల పాదం దగ్గర ఆయన ఎప్పుడెప్పుడైతే పెట్టారో సంఘంలో ఉన్న వారందరూ కూడా తమ తమ ఆస్తిపాస్తులను అమ్మేసి మరి అపోస్తుల పాదముల దగ్గర ఉంచినట్టుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరిని బట్టి సంఘములో బర్నబాటి గొప్ప విలువ, ఆయన అంటే ఎంతగానో గౌరవిస్తారు. ఎందుకనగా తన సమస్తాన్ని విడిచిపెట్టి అందరి క్షేమం కోసం కోరాడు కదా అని. మరి అందాక మనం ఆలోచన చేసినప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఎంతో హింసించాడు. మరి దయాదాక్షిణ్యంలో చిన్నలు లేదు, పెద్ద లేదు, స్త్రీ లేదు. మరి ఎంతగానో హింసించి క్రైస్తవం లేకుండా చేయాలన్నటువంటి సౌలు ఆ మార్గమధ్యంలో దేవుడు ఆయన పట్టుకున్న తర్వాత, ఆయన మార్పు కలిగిన తర్వాత ఎక్కడుంది నేను దేవుని వార్త ప్రకటించాలి అన్నప్పుడు ఆది సంఘం కనపడింది. పౌలు ఏం చేశారనగా పౌలుగా మారిన తర్వాత ఆది సంఘంలోకి వచ్చి, అయ్యా నన్ను దేవుడు పిలిచారండి అంటే, పోవయ్యా ఇంతకాలం మమ్మల్ని అందరూ హింస పెట్టావు, క్రైస్తవులు హింసించావు, నీకు లేదు తావు లేదు పో అన్నారు. దయచేసి గమనిద్దాం. ఎందుకనగా అంతగా ఆయన ఎంతగా సంఘాన్ని హింసించాడు మనకు తెలుసు, అది వారు తెలుసా. నీకెందుకండి అసలు ఎంతగానో సంఘాన్ని హింసించావు, స్త్రీలు చిన్నపిల్లలు అనుకున్న హింసించావు కాబట్టి నీకు స్థానం లేదని దయచేసి గమనిద్దాం. కానీ పౌలు ఏం చేయాలి? కొత్త సంఘం పెట్టాడా? లేదు. ఈనాడు మనం చూస్తున్నటువంటి మాట, ప్రతి వారు ఏదో ఒక రూపేనా సంఘాలు స్థాపిస్తున్నారు. అని ఉండనేది, అది కూడా ఉద్యమమే, అది కూడా ప్రార్థన సహవాసమే. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే అలా ఉన్నటువంటి వారు ఇంకొక సంఘాన్ని విమర్శించుకున్నంత వరకు మంచిదే, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఏదో తర్వాత విషయం లేదు. కానీ ఎప్పుడైతే పౌలు మనస్తాపం పడి పోతూ బాధపడుతూ మరలా ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చేసాడు, దయచేసి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సమయంలో బర్నబా ఎదురయ్యారు. ఏమయ్యా అని ఇది పరిస్థితి, నేను గత 2 సార్లు వచ్చేసాను, సంఘం నన్ను చేర్చుకోవడం లేదు, నాకైతే దేవుని పిలుపున్నది, దేవుని పరిచర్య చేయాలి, దేవుడు నన్ను పిలుచుకున్నాను అన్నప్పుడు ఆ బర్నబా ఎక్కువ డబ్బు ఇచ్చాడు కాబట్టి, ఎక్కువ మరి ఆ అపోస్తలులు అందరి యొక్క క్షేమం కోరాడు కాబట్టి, ఆయన మాట చెలామణి ఉంది కాబట్టి వెంటనే పౌలుకు సంఘములో స్థానం కల్పించినట్టుగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి మిషనరీ ఎవరంటే పరిశుద్ధ పౌలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మొట్టమొదటి మిషనరీ మన భారతదేశంకి వచ్చింది ఎవరనగా యేసుస్వామి శిష్యులు తోమా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటన్నిటిని బట్టి ఇది క్రీస్తు శకమని, స్వామి వచ్చి చనిపోయి తిరిగి లేచారు, ఆ లేచిన తర్వాత ఆరోపణమయ్యారు, పరిశుద్ధాత్మను పొందినటువంటి తోమ, అనుమానించిన తోమ మన మధ్యకు వచ్చారు. ఆయన నేటికి ఆయన సమాధి ఇక్కడ మన మధ్య ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా మనం చూస్తున్నది ఏమిటనగా స్వామి యొక్క ప్రేమలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి అన్నటువంటి జ్ఞాపకం చేసుకోవాలి.
ఇలాగే ఎన్నెన్నో మనకు ఉదాహరణలు మనకు దొరికాయి. ఎందుకని ఉదాహరణ కాదు, నిజ సంఘటనలు. మరి అరావత్ పర్వతంపై నోహు కూడా కనుగొన్నాడు మహానుభావుడు. ఆయన కనుగొన్నటువంటి ఆయన వారి మేనమామ గారు పేరు తర్వాత చెప్పడం చూస్తాను. వారి మేనమామ గారు పిలుచుకొని పోతే ఆ కొండ మీద పోయి మరి ఆ ఓడ మీద నడిచేవాడట. తర్వాత లేదనుకోండి, తర్వాత ఎవరు వెళ్ళలేకపోయారు. కానీ ఏదేమైతే ఏంటంటే ఆ అరావత్ పర్వతం మీద నోహు ఓడను కూడా కనుగొన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి కొలతల ప్రకారం ఆ ఓడ అక్కడ ఉన్నది. అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇవన్నీ కూడా చూస్తే ఏమిటనగా స్వామి చరిత్ర నిజమే, పాత నిబంధన చరిత్ర నిజమే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్య మనం చూస్తున్నట్టు సముద్రంలో కూడా మృత సముద్రంలో మరి ఎర్ర సముద్రంలో పాయలు ఎర్ర సముద్రంలో చూస్తే ఆనాడు ఉన్నటువంటి సైనికుల యొక్క శకలాలు కనబడుతున్నాయని, రథ చక్రాలు కనబడుతున్నాయని, మరి అవన్నీ కూడా అవశేషాలు ఉన్నాయని చెప్పేసి అది కూడా కనుగొన్నారు. అంటే పూర్వపు చరిత్ర కూడా అది సత్యము, పరిశుద్ధ గ్రంథము నిజమైంది అని తెలుసుకోవడానికి. మరి అంతమటికే కాకుండా మనం ఆలోచన చేస్తే శ్రీకాకుళంలో ఈ త్రవ్వకాల్లో దొరికిన క్రీస్తు నాణెం, ఇవన్నీ ఆధారాలు ఎందుకున్నాయి? యేసుస్వామి నిజమైన దేవుడు, ఆయన ప్రేమ నిజమైన ప్రేమ, ఆయన రాకడ తథ్యం మన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మనిషి మిషన్ యొక్క మన ఉద్దేశాలను, ఈ గుడ్ న్యూస్ గురించి ఆలోచన చేయడం ఇది అవసరం. కాబట్టి ఈనాడు ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చూసుకోవాలి. క్రీస్తు శకం అది ఏమిటనగా ఒక నాణ్యం దొరికిందట. ఇక్కడ శ్రీకాకుళం త్రవ్వకాల్లో చూస్తే అది పరిశీలిస్తే 1745 ఏళ్ళ నాటి నాణ్యం అట. అంటే దయచేసి జ్ఞాపకం చూసుకున్నాను. అనగా 1835 సంవత్సరం భారతదేశంలో మరి యేసుస్వామి కరుణావంటి యేసుస్వామి యొక్క ఆ నాణ్యం ఎట్లంటే పూర్వం అనుకున్నటువంటి 2 రూపాయల నాణ్యం ఎంత పెద్దగా ఉండిందో అలాగ ఉన్నటువంటి నాణ్యం మీద ఒకవైపు యేసుస్వామి శిలువ మీద స్వామిని ఉంచడం, అక్కడ పక్కనే రాసినటువంటి భాష అక్కడ కూడా ఏమిటనగా ఆ నాణ్యం మీద రాసినటువంటి ఏమిటనగా శిలువ ఉన్నటువంటి ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఐ ఆమ్ దట్ బ్రీడ్ ఆఫ్ లైఫ్ అనేటువంటి మాట రాశారు. ఈనాడు కూడా నాణ్యాల మీద రాసినట్టుగానే. మరి మరొక వైపు చూస్తే 2 ఆ చెట్లు ఆకులు కొమ్మలు వేసేసి మధ్యలో కూడా ఏంటంటే ఇది ఆఫర్ దాని యొక్క విలువ తెలియజేస్తూ వారు అన్నట్టు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటనగా అది పారసీక భాషలో అది రాసి చలామణిలో ఉండిందని చరిత్రకారులు తెలియజేశారు. ఇవన్నీ ఎందుకు మనం అనుకుంటున్నామంటే ఇవన్నీ కూడా మరి గతంలో చరిత్రలో ఉన్నటువంటి కూడా చూస్తున్నామంటే నిజమైన దేవుడు ప్రభువైన యేసుస్వామి ఆయన రాకడ తథ్యముని కాబట్టి ఈ మిషన్ సందర్భంగా అనగా ఈ ప్రేష్ట లేదా ఒకవేళ ఈ మిషనరీ సందర్భంగా మనం ఆలోచన చేస్తే మనం కూడా జాగ్రత్త పడాలి అన్నటువంటి పాట జ్ఞాపకం చూసుకుందాం. మరి వాస్తవంగా మనం ఎప్పుడో సేవకులు యేసుస్వామి ప్రార్థన అంగీకరించినటువంటి వారు, తమ ధ్వజించినటువంటి వారు, సేవ కోసం క్రీస్తు శకం 635 సంవత్సరం ఆల్ఫన్ అన్నటువంటి ఆయన, అలోఫెన్ అన్నటువంటి ఆయన చైనాకి వెళ్ళాడట ముందుగా. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పరిస్థితి మనం ఒకసారి మననం చేసుకుందాం. ఆయన వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించారు అలోఫెన్ అన్నటువంటి ఆయన. అయితే వాస్తవం మనం ఆలోచన చేస్తే ఈనాటి వరకు చైనా వారి పౌరాణిక గాథలలో ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు పండుగలలో వారు ఆ తీసుకొని వచ్చే ప్రణాళిక తీసుకొని వచ్చేటువంటి ఏంటో తెలుసా? డ్రాగన్. ఈనాటి వరకు డ్రాగన్ అనగా చైనా వారికి గుర్తుగా ఉన్నట్టు మనం చూస్తున్నట్టు. ఎందుకు డ్రాగన్ అంటే డ్రాగన్ వస్తున్న సమయాన్ని ఎవరెదురు వచ్చినా కూడా చంపేసేటువంటి శక్తి కలిగినటువంటి ఆ డ్రాగన్ మాకున్న నమ్మకం వారు కలిగారు. ఆలోచన చేద్దాం. ఈనాటి వరకు మనం చైనా వస్తువులు వాడలేదా? వాడాం. కానీ దాని పరిమితి ఎంత? ఒక్కసారి బాగా వాడిన తర్వాత చెడిపోయిందా? అది పనికే రాదు, పారేస్తాం. అదే కూడా అనుకున్నాము. కరోనా కూడా మేడ్ ఇన్ ఎక్కడండి? మేడ్ ఇన్ చైనా. కరోనా అవి వస్తువులు వాడితే పడేసినట్టుగా దేవుడు తప్పకుండా దాన్ని పడేస్తాడు. ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన మనం చేస్తుండాలి. మహా అంటే 2-3 నెలలు నేను అనుకుంటాం. అంటే అందరూ మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అందరూ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుని చిత్తమైతే ఒకవేళ 2-3 నెలలు తీసివేయవచ్చు. అది దేవుడి సమస్తం సాక్ష్యం. ఎందుకనగా యూతంతో చేసినట్టుగానే అట్లాగే దగ్గర మేడ్ ఇన్ చైనా. ఏది మేడ్ ఇన్ కరోనా కూడా మేడ్ ఇన్ చైనా అంటున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటిది. కానీ ఒకవేళ మనం ఆలోచన చేసి నాడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా లేదండి, మనమందరం కూడా ఈ కరోనా వైరస్తో సహజీవనం చేయాల్సిందే ఇప్పుడు అంటున్నారా? దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ కరోనా వైరస్ మరి వస్తుంది పోతుందట. ప్రతి వారు టచ్ చేస్తుంది 5 నుంచి 8 సంవత్సరాల వరకు. ఎందుకంటే
ఎవరో ఇమ్యూనిటీ పవర్ ఉందో ఏమి కూడా చేయలేదు. అందుకని మనకిచ్చినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చినటువంటి మెలకువలతో మాస్క్ తప్పకుండా వాడాలి, కరోనా మరి ముఖ్యంగా శానిటైజర్స్ తప్పకుండా వాడాలి, సోషల్ డిస్టెన్స్ మన ముఖ్యంగా, అదే అన్నికంటే ముఖ్యంగా దేవుని సహవాసం కావాలి. అప్పుడు ఈ కరోనా వైరస్ మనల్ని ఏమి చేయలేదు అన్నటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని మరొకసారి హెచ్చరిక చేయబడుతున్నటువంటి మాట స్వామి మరొకసారి మనకు తెలియచేసి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా మందిని బట్టి ఎప్పుడో వారు వెళ్ళారు, చైనాలో సువార్త ప్రకటించారు. మరి 1.5 లేదా 2% మాత్రం ఈనాటి వరకు క్రైస్తవులు ఉన్నారంట. బౌద్ధం ఎక్కువగా కనపడుతున్నటువంటి అంటే ఏనాడు నుంచో మిషన్లు ప్రయాణం చేశారు, దేవుని సువార్త ప్రకటించారు, ప్రకటించిన వారు వినకపోతే తర్వాత వారి ఇష్టమని. అలాగే మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఒసాకా అన్నటువంటి జపాన్ కూడా ఎంత విచిత్రం అంటే చరిత్రలో కొక్కాన్ అన్నటువంటి ఒక స్త్రీ ధైర్యం చేసి జపాన్ దేశానికి వెళ్ళిందట సువార్త ప్రకటించడానికి. ఎంత చరిత్ర ఒకసారి ఆలోచించాలి. ఎంత తెగింపు కలిగిందా ఆ స్త్రీకి, ఎంత ధైర్యం కలిగిందా. ఆ దేశానికి తాను తెలిసిన దేశానికి వెళ్ళి కొక్కాన్ అన్నటువంటి స్త్రీ సువార్త ప్రకటన చేసింది. తదనంతరం తర్వాత ఫ్రాన్సిస్ జేవియర్ గారు వెళ్ళి 1549లో ఆయన కూడా సువార్త ప్రకటించారు. మరి ఈనాడు కూడా జపాన్లో కూడా మనం ఆలోచన చేస్తే అదే పరిస్థితి మనం చూస్తున్నటువంటి మాట. అక్కడ కూడా మరి క్రైస్తవ్యం కూడా తక్కువే అన్నట్టుగా జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట. మీరు కూడా బౌద్ధిజం కదా, చైనా వాళ్ళు ఒకవేళ వారు మార్క్సిజం ఆ లెనిజం వాళ్ళంటే కమ్యూనిస్ట్ సంబంధంగా వారు నాకు దేవుడు వస్తున్నటువంటి ఆదేశం అయితే అందును బట్టి వారు కూడా ఏమిటనగా క్రైస్తవం తక్కువగా ఉన్నటువంటి ఇంకొక విషయం విమర్శకాలు మీరు కూడా చూస్తుంటారు. ఎక్కడ క్రీస్తు బొమ్మ కనపడినా, ఎక్కడ పరిశుద్ధ గ్రంథం కనపడినా, ఎక్కడ క్రీస్తు సంబంధించినటువంటి రచనలు కనపడినా, వాల్ పేపర్స్ కనపడినా, కరపత్రులు కనపడిన వాటిని కాల్చి వేస్తున్నారు. చైనా ఈనాటి వరకు వింటున్నటువంటి మాట దానికి జ్ఞాపకం చేసుకున్నాం. అది దేవునికి ఇష్టమా? మార్పు కలగాలని ఆయన ఈ లోకానికి వచ్చేసి తన ప్రాణం అర్పించి పరలోక రాజ్యానికి మార్గం చూపిస్తే ఆయన రచనలే లేకుండా, ఆయన జీవిత చరిత్ర లేకుండా ఎప్పుడో యూదులు అనుకున్నారు కానీ, యేసు స్వామి చచ్చిపోతేనే అయిపోయింది ఆయన చరిత్ర అనుకున్నారు కానీ, ఈనాడు ఎక్కడ చూసినా ప్రపంచమంతటా కూడా ప్రభువైన యేసు స్వామి బిడ్డలుగా మార్చబడ్డకి జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ఎందరెందరో స్త్రీలు పురుషులు మరి మిషనరీలో పాల్గొన్నారు. కాబట్టి 1 ఆగస్టును మరి మిషనరీ సండేగా, ఫ్రెండ్షిప్ సండేగా ఏర్పాటు చేసి ఈనాటి వరకు మనము మరి ఆచరిస్తున్నాం, అనుసరిస్తున్నాం ఉన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా మరి మిషన్ సండే ముఖ్యమైన ఉద్దేశం ఏమిటనగా యేసు స్వామి తన ప్రాణత్యాగం చేసి తన ప్రేమను ప్రకటించడానికి భక్తులందరూ కూడా ముందుకు వచ్చారు. తమ ప్రాణాలు కూడా సైతము వారు తమ చిందించినట్టుగా కూడా మనం చూస్తున్నటువంటి మాట. అందును బట్టి మరి ఎక్కడైతే మిషన్ ఉందో అక్కడ తప్పకుండా సువార్త ఉంటుంది. దయచేసి గమనిద్దాం, అదే శుభవార్త. కాబట్టి ఎక్కడైతే మిషన్ అనగా ఉద్యమం ఉన్నదో, ఎక్కడైతే దేవుని యొక్క పరిచయం చేయడానికి దేవుని ప్రకటించి వచ్చారు, వారు చెప్పింది ఏమిటో కదా సువార్తనే ప్రకటించారు. అదే ఎవాంజలిజం అన్నటువంటి మాట వాడారు. ఆ ఎవాంజలిజం గ్రీకులో ఎవాంజలిజో అన్నటువంటి మాట వాడితే, లాటిన్లో ఎవాంజలైజర్ అన్నటువంటి మాట వారు వాడారు. అరబిక్ భాషలో ముహీమా అన్నటువంటి మాట వాడారు. అదే అరబిక్ భాష, అరమేక భాష స్వామి మాట్లాడిన సమయంలో వాడబడినటువంటి భాష ఇప్పుడు అరేబియా అంటున్నారు. మరి ముస్లిం మరి హిందూ మరి హిందీలో కూడా మనం చూస్తే ముస్లింస్ ఏమిటంటే ఏంజిల్ అన్నటువంటి మాట వాడుతున్నారు. ఇవన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటనగా గుడ్ న్యూస్ అన్నటువంటి మాట ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్ప్రెడ్డింగ్ ఫైట్ ఇన్ క్రైస్ట్. అంటే యేసు స్వామిని ప్రేమను, యేసు స్వామిని ఇతరులకు విస్తరింపచేయడం అన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. అందును బట్టి మిషన్ స్కూల్స్ వచ్చాయి, మిషన్ హాస్పిటల్స్ ఆ దినాల్లో ఉండినటువంటి మాట మనకు జ్ఞాపకం చేసుకున్నాం. దానికి రాబోట్ ది నోబెల్ అన్నటువంటి ఆయన కూడా మన దేశానికి వచ్చారు, పరిస్థితి చూచారు. మరి ఆయన ఏం చేశారు? అంతా కూడా సంస్కృతం ఉంది కాబట్టి ఆయన చేశారు సంస్కృతం నేర్చుకోవడానికి విశ్వకర్మ అనే స్నేహితులు పిలుచుకున్నారు, స్నేహం చేసుకున్నారు. అయ్యా నాకు సంస్కృతం నేర్పమన్నాడు. సంస్కృతం నేర్పించిన తర్వాత ఏ విధంగా బ్రాహ్మణులు ఉన్నారో పిడక పెట్టుకున్నాడు, జందం వేసుకున్నాడు, ఒక చెట్టు కింద కూర్చున్నాడు,
అదే కమలన్నం కమలన్నం ఇవన్నీ కూడా పాత్రలు పెట్టుకొని వచ్చే వారందరూ కూడా చిత్రంగా చూస్తున్నారు ఈ మనిషి. వచ్చిన వారందరికీ కూడా ఆ సంస్కృతంలో అన్ని వారి భాషల్లో వారికి తెలిసినటువంటి వారి వారి యొక్క కథనాలు తెలియజేసి తర్వాత యేసుస్వామికి ప్రకటించినప్పుడు అందరూ కూడా మారారు. జ్ఞాపకం ఎంతగా కష్టపడుతున్నారో సువార్త విషయం. మరి అంతమటికే కాదు, చిన్న బిడ్డలు వస్తే వారికి అందరికి చాక్లెట్ పంచి కూడా ఎంతో గొప్ప సేవ చేసినటువంటి పరిస్థితి మరి ఆ దినాలు మిషన్ చేసినట్టుగా మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. కాబట్టి ఒకవేళ అదే మిషన్ ఆ దినాలు రాకపోతే మరి వైద్య లేదు, విద్య లేదు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మిషనరీ ఉద్యమం, మరి మిషన్ పాఠశాలలు, మిషన్ పెట్టినటువంటి ఆసుపత్రులు ఇవన్నీ కూడా ఇంకా దళిత రేఖ కింద ఉన్నటువంటి వారిని కూడా మరి వారి పైకి తీసుకొని వస్తూ వారికి సహాయం చేస్తూ దేవుని వాక్యం అందించినటువంటి ధన్యత కూడా ఈ మిషన్ కలిగినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి మరి కీర్తనకారుడు అదే మాట రాస్తాడు. 146వ కీర్తన 7వ వచనం నుంచి చూస్తే, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని తల్లి లేని వారిని విధవలను ఆదరించువాడు, తరతరములకు ఆయన రాజ్యము పరిపాలన జ్ఞాపకం చేసుకున్నాం. అది ముఖ్యమైన ఉద్దేశంగా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే యెషయా ప్రవక్త ఒక మంచి మాట అంటే 1:19లో, సమ్మతించి మీరు నా మాట వినడి ఎడల ఈ భూమి మీద మంచి పదార్థం మీ కొరకు సిద్ధపరిచారు. ఇది సువార్తగా మన జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నటువంటి మాట. అంతమటికే కాకుండా యేసుస్వామి రాకముందు బాప్తిస్మ యోహాను ఆయన వచ్చి ఎందుకు పంపించాడు దేవుడు? సరిగైన పరిస్థితులు లేవు. తల్లిదండ్రుల హృదయాలు పిల్లలకు లేదు, పిల్లల హృదయాలు తల్లిదండ్రులకు లేదు. అందును బట్టి అది క్రమపరచడానికి వచ్చినటువంటి పరిస్థితి. మరి ముఖ్యముగా ఆ ఒడిదుడుకులు కలిగిన జీవితాలు, భక్తి లేని కలిగిన జీవితాలు, మరి వారందరూ కూడా సరళమైన మార్గం నడిపింపచేసడానికి ముందుగా మరి అలాంటి వికృతిని తప్పింపడానికి ముందుగా సరళపరచడానికి యోహాను వస్తే యేసుస్వామి 30 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. 30 సంవత్సరాల తర్వాత కేవలం 3-3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన కూడా ఒక గొప్ప మరి సుశరీరం చెప్పుకోవచ్చు. మరి ఆయన అన్నటువంటి మాట ఏమిటనగా, ఎవరికి అడిగినా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో చేస్తూ నిన్నువన్నీ పొరుగువారిని ప్రేమించి ప్రవక్తలకు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి మాటని ప్రభు యేసుస్వామి హెచ్చరిక చేశారు. అందుని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు భక్తుల గురించి మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నానంటే, పోయిన వారు కూడా మనం అనుకున్నాం ఆయన ఒకవేళ త్రోసివేసిన స్వాతి సంఘం, కానీ మరలా ఆది సంఘాన్ని ఎప్పుడైతే ఆశ్రయించాడో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రయాణం అంకింత కాదు. మన కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మరి మొదటి మిషనరీ ప్రయాణం ఎంతో 2 సంవత్సరాలు 1200 మైళ్ళు. మైల్ అంటే 1.5 కిలోమీటర్. మొదటి ప్రయాణం 2 సంవత్సరాలు మరి 1235 మైళ్ళు నడిచి సేవ చేశారు, భూ ప్రయాణం. అదే రెండవ మరి సువార్త ప్రయాణం చూస్తే 3 సంవత్సరాలు మరి ఏమిటనగా ఆయన చేస్తూ 1290 మైళ్ళు సముద్ర ప్రయాణం. ఆచమర్చి కాదు కదా. ఎవరికైనా దేవుడు లేడన్నవాడిని 20 కిలోమీటర్లు సముద్రానికి తీసుకొని పోతే భయం. అప్పుడు దేవుడు అబ్బా దేవుడు అంటాడు. ఎందుకనగా చుట్టూ ఏమి కనబడు, అంతే నేనే కనపడ్డా. మరి ఇలా 1290 మైళ్ళు మరి సముద్రయానం, మరి 1410 మైళ్ళు భూ ప్రయాణం. ఎలా ఎంత శ్రమపడి ఉంటారో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత మిషనరీ ఉద్యమం జరిగిందో ఆలోచన చేద్దాం. అదే 3వ ప్రయాణం చూస్తే 4 సంవత్సరాలు చేశాడు. 1190 మైళ్ళు సముద్రయానం అయితే 1320 మైళ్ళు భూ ప్రయాణం. ఆలోచన చేద్దాం. మరి రోమా కూడా అక్కడ ప్రయాణం చేసి 2.5 సంవత్సరాల 1290 మైళ్ళు సముద్రం, 210 మైళ్ళు భూ ప్రయాణం. అంటే పోయిన స్థలం అంతా కూడా ఆయన సువార్త ప్రకటన చేస్తూ సంఘాలు స్థాయి. అంతకంటే గొప్ప విషయం ఎవరున్నారు ఒకసారి ఆలోచన చేద్దాం. దేనికోసం? దేవుడి ప్రేమను ప్రకటించటం. అలాగే అందుకని మనం ఆలోచిస్తే మరి ఒక అపోస్తలుల గారు 19-11 అక్కడ మనం చూస్తే పౌలు భక్తుని పరిచర్యలో ఆయన తాకినటువంటి రుమాళ్ళు కానీ ఆయన నడికట్లు కానీ ఎక్కడో దూర ప్రాంతంలో వాళ్ళ దగ్గరికి వెళితే ఆ నమ్మకం తీసుకొని పోతే వారందరూ కూడా స్వస్థపరచబడ్డారు. ఆలోచన చేద్దాం. ఎంత గొప్ప పరిచయం చేసింది, ఎంతగా స్వామిని అనుకుంటే ఇలాంటి గొప్ప దానికి వస్తుంది. అంత దాకా మనం ఆలోచన చేసినప్పుడు 19వ అధ్యాయం 16వ వచనంలో దయ్యం పట్టిన పరిస్థితి అక్కడ మనం చూస్తాం. దానికంటే ముందుగా స్కెవా అన్నటువంటి ప్రధాన యాజకులు 7 మంది కుమారులు,
ఆయన చేస్తున్నాడు, మేము అమ్మని కూడా మంత్రాలు చంత్రాలు చేస్తామని చెప్పేసి దయ్యపట్టిన మన దగ్గరికి వెళ్ళారు. పోయి వారు ఏదో చేయమని ఏదో చేస్తే ఏమైపోయింది తెలుసా, వారు ఏదో మంత్రాలు పట్టించారు. ఆ లోపల దయ్యం ఏముందో తెలుసా, ఎవరు నువ్వు, మేము యేసు స్వామిని ఎరుగుదుము, పౌరును ఎరుగుదుము, నువ్వు ఎవడిరా అని మీద పడ్డారు. జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ మహాశక్తిని బట్టి అక్కడ జరిగిన సత్యం ఏమిటనగా, వారి దగ్గర ఉన్న మంచ విద్యలన్నీ ఆ పుస్తకాలన్నీ తీసుకుని వచ్చేసి కాల్చేశారు. ఇది మహాశక్తి దేవుడు. అవి అప్పట్లోనే 50-60 వేల రూపాయలు అట వాటి విలువ. ఒక్కసారి వాటిని తీసుకుని వచ్చేసి దయచేసి జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట. ఎందుకనగా ఆ మహానుభావుడు యేసుస్వామిని అదే వారినట్టు యేసుస్వామి ఉన్నాడు, నేను ఏది ఆయన యేసుస్వామి కనబడుతున్నాడు చెప్పినట్టే కదా దయ్యం అని ఎంతగా ఆయనలో ఉన్నారో ఆలోచన చేయాలి. అని యేసుస్వామిని ఎగురుతాం, నా పేరు యేసుస్వామి లేడు కదా, ఆరోహణమయ్యారు. మరి మనం తెలిసిన సత్యం. కానీ దయ్యానికి ఏం కనపడుతున్నా, స్వామి ఆయన ఉన్నట్టుగా కనపడాడే. యేసుస్వామిని ఎదుగుతుందా, నిన్ను నీవెవరు మాకు తెలియదు. ఇదో పౌలు కూడా తెలుసు మాకు, ఎంతగా పౌలు భక్తుడు స్వామిలో ఉన్నారు. ఒకసారి అంటే యేసు స్వామిలో ఆయన ఉన్నట్టు. అందుకని మరి యేసు స్వామి మరి శిష్యులు కూడా ఆయన లేని తర్వాత పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మన అపోస్తుల 4:13 కూడా మనం చూస్తాం కదా. అపోస్తుల ధైర్యం చూస్తే వీరు విద్య లేని పామరులు, ఎందుకు ఇంత ధైర్యం అంటే వీరు యేసుతో పాటు ఉండిన వారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, పౌలులో కూడా స్వామి కనపడ్డాడు. అంత గొప్ప పరిచయం చేశారు కాబట్టి ఆయన నడుమలు తువాళ్ళు కూడా అన్ని కూడా స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. అదే ప్రభుని యేసుని చూస్తే ముట్టుకుంటే, కానీ ఈయన ఇక్కడ దగ్గర తీసుకెళ్ళిపోయినటువంటి, ఇక్కడ ప్రార్థన చేసుకుని తీసుకెళ్ళిపోయిన నడికట్లు రుమాళ్ళు ఎంత దూరం తీసుకొని పోయినా అంటే ఎంతగా స్వామిలు ఆయన ప్రేక్షతో మధ్యగా సువార్త పనిచేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనకు హెచ్చరిక చేపడుతున్నటువంటి వారు. నేను చదివినటువంటి నాకు పాత నిబంధన పాత్రలోకి వెళ్తే మరి యెషయా గ్రంథం 50వ అక్కడ మనం చూస్తాం. ఈ అధ్యాయం ఒక ఆదరణ క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, ప్రభు నమ్మిన వారికి, నమ్మని వారికి. ఒక్కసారి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రభు దగ్గరికి విశ్వాసంతో వస్తే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం ఈ అధ్యాయంలో కనబడతాయి. అందుకని మనం కూడా చదువుకుంటున్నాం. ఎంత మంచి మాట అక్కడ రాయబడి జన్మ. అందుకనే ప్రభు సమీపంగా ఉన్నప్పటికీ మీరు ఆయన వేడుకోండి. పక్క తర్వాత మనం అక్కడ చూస్తున్నట్టు ఈ మొదటి వచ్చిన ఏమంటారు, దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి, మీరు రూకలు లేకనే ఆహారము ఈ పానీయాన్ని కొనండి, మీరు తప్పి తీర్చుకోండి. అది ఎప్పుడు తప్పి తీర్చుకోబడతామంటే యేసుస్వామి దగ్గరకు వచ్చినప్పుడే. ఎందుకో తెలుసా, ఎందుకన్నారు, మీరు రూకలు లేకపోయినను మీరు తృప్తి పొందుతారు. ఎందుకు తెలుసా, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన సమస్తాన్ని మనకు సమర్పించారు. ఆయన అంటే ఆయన మనం కొన్నాడు. కాబట్టి నేను ఏనాడో నేను ప్రాణదానం చేశాను, రక్తదానం చేశాను, మీకు కొరకిచ్చాను. కాబట్టి మీరు డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం లేదు. ఈ పాలు ఇవన్నీ కూడా ఏమిటనగా అవి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కడే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అందుకని యేసువారు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట. యోహాను సువార్త 7వ అధ్యాయం 30-39 అక్కడ చూస్తే, ఎవరైనా తప్పుకొని నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకోవాలను. కాబట్టి మనం తప్పకుండా ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మను పొందగలుగుతాం. శిష్యులు అనుకుందాం, పౌలు అనుకుందాం, వారు ప్రార్థన పూర్వకం ఉన్నప్పుడే ఈ పరిశుద్ధాత్మను పొందారు. ఆ పరిశుద్ధాత్మ ఏమిటంటే మనం డబ్బు చెల్లించకుండానే మనం మనం పొందుతున్నాము. కాబట్టి ఈ జీవజలం ప్రభు తన స్వరక్తం ఇచ్చుకున్నారు మనల్ని. కాబట్టి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉచితంగా మీరు నా దగ్గరికి రండి, మీరు సమస్తమైన మీరు పొందుతారు అన్నటువంటి మాట. మరి అంత మటుకే కాకుండా ఏమంటారు తెలిసి యెషయా గ్రంథం 44:3లో నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీ సంతానం నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించును. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కుటుంబ సమేతంగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తున్న ధన్యతగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడుతున్నామో ఈ కరోనా వైరస్ సందర్భంగా మనల్ని, మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తారు అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 21వ వచనంలో ఏమిటనగా సమాప్తమైనది. జ్ఞాపకం చేసుకుందాం. నేనే అల్ఫా ఒమేగా, ఆది అంతముగా ఉన్నటువంటి వాడను. తప్పికొనిన వారులారా మీరు జీవజలము బుగ్గలోని జలములు నేను ఉచితంగా ఇస్తాను. ఇది ఉచితం. నా ప్రాణాన్ని ఇచ్చాను, నా దగ్గర దీవెనలు ఉన్నాయి. కాబట్టి నేను డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు వచ్చి నా దగ్గరకు వస్తే చాలు, ఆ జీవజలములోని బుగ్గలోని జలాన్ని అంటే ఆ దీవెనలన్నీ నేను మీకు ఇస్తాను. ఇది
ఇది ఉచితంగా అనుగ్రహింపబడినటువంటి మాట. యోహాను సువార్త 5:24 అంటాడు, నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం నుంచి ప్రతి వారు నిత్యజీవం కలవారు, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవం. దయచేసి ఇంత గొప్ప మాట కాబట్టి మీరు ఏమి లేదు నా దగ్గరకు రండి, దయచేసి జ్ఞాపకం చేసుకున్నారు. అందుకనే మీరు స్వామి సమీపంగానే వెతకండి, ఆయన వేడుకోండి, ప్రార్థించండి అన్నటువంటి మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనములో, నీ దేవుడిని వెతికిన ఎడల పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వెతికి ప్రత్యక్షమగును. అదేనండి, ఇదే ఇర్మియా ప్రవక్త అంటాడు 29వ అధ్యాయం 13-14 అయితేనేమి, హోషేయ గ్రంథం 3:5 అయితేనేమి, ఆమోసు గ్రంథం 5:8 అయితేనేమి, మత్తయి సువార్త 7-8 వచనాలు చూస్తే అక్కడ ఏముందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి తీర్పు. ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడే. అందుకని మరి కీర్తన అంటాడు 50 వచనం అంటాడు, ఆపత్కాలముల నీవు దేవుని గురించి మొరపెట్టుము, ఆయన నిన్ను విడిపించును. అన్నిట్లో కూడా ఆయన కాపుదల దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇది నా ఆపత్కాల దినాలు ఉన్నామని. కాబట్టి ఆయన శివాన్ని పొందాలంటే మరి ఏమిటంటే మనం చేయవలసింది ఏమిటంటే ఆయన మొరపెట్టాలి. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన రేపు మాకు స్వామి రావడానికి ఉన్నారు. కాబట్టి సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి అన్ని విషయం కూడా మనం చూస్తే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనంలో, వారు వేడుకొనక మునుపు, ఎప్పుడండి స్వామి దగ్గరకు వచ్చి మనం ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ఆయన అడిగినప్పుడు, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనల్ని చేయుచుండగా నేను ఆలకించేదను. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం వేడుకోవాలి. ఇరవై ప్రవక్త అదే అంటాడు 33, ఆయన మొరకట్టండి, ప్రార్థన చేయండి. ఇవన్నీ ఎప్పుడైతే ఏంటంటే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. తర్వాత మరి ముఖ్యమైన తెలుసుకునే గొప్ప గొప్ప సంగతులు తెలియజేస్తాడు. మనకు ఆలోచన మించిన పనులన్నీ కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి మనం దేవుని దగ్గరికి రావాలని ప్రవక్త కూడా తెలియజేసినటువంటి మాట యెషయా 33:3లో ఆ మాట మనం చూస్తున్నటువంటి మాట. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 అక్కడ చూస్తే అందరికి ఒకరే ప్రభువు, ఏ తేడాలు లేవు. కాబట్టి ఎవరైతే తనకు ప్రార్థన చేస్తున్నారో వారందరిలా కృప చూపటం కూడా ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మొరపెట్టాలి. మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడుదురు. ఎంత చక్కని మాట అయినాడు మనం చూస్తున్నటువంటి మాట. అదే సువార్త మరి పత్రిక పాఠంలోకి వెళ్తే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు సిరియాలో కొర్నేలియు భక్తుడు ఉన్నాడు. ఆయన చేసిన ప్రార్థన గొప్పది. కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గొప్ప శతాధిపతి. ఇంటివారు కూడా ప్రార్థన చేయడానికి పురిగొల్పు వాడు, దాన ధర్మాలు చేస్తున్నటువంటి వాడు దూత వచ్చాడు. అయ్యా, నీవు చేసే ప్రార్థన గొప్పది. నీ దాన ధర్మాలన్నీ కూడా దేవుని దగ్గరికి చేరి దయచేసి గమనిద్దాం. మనం చేసే ప్రతి ప్రార్థన, చేసే ప్రతి గొప్ప పని దేవుని కోసం చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుడితో ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట, నువ్వు చేసిన ధర్మకార్యం, నువ్వు చేసిన ప్రార్థన ఫలితం ఉన్నది ఏమిటనగా అవి దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకోబడుతున్నాయి. అయితే ఏమిటనగా నువ్వు యొప్పేకు పంపించు. అక్కడ పేతురు ఉన్నటువంటి ఆయన ఉన్నారు, చర్మకార్యంలో ఉన్నారు. ఆయన అక్కడ పరిచయం చేస్తున్నారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన తీసుకుంటా తెచ్చుకోవని చెప్పారు. అప్పుడు ఏం చేశాడంటే భక్తి కలిగిన వాడిని ఇద్దరు పంపించి అక్కడ యొప్పేకు పంపించారు. అప్పుడు పేతురు ఏం చేస్తున్నారు, ఆయన 3 గంటలు ప్రార్థన చేస్తే ఆయన 12 గంటలు ప్రార్థన చేస్తారు. ఇస్తున్నట్టు ప్రార్థన విలువలు ఈనాడు మన సంఘంలో కూడా స్త్రీలు ప్రతి గంట ప్రార్థన చేస్తున్నారు, అరగంట ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుడు తప్పకుండా క్లిష్ట పరిస్థితి దూరపరుస్తారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన 3 గంటలు ప్రార్థన చేస్తున్నారు, దూత వచ్చారు. ఈయన 12 గంటలు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థనగా ఒక దృశ్యం కనపడింది. 4 చెవులు ఉన్నటువంటి దుప్పటి కిందకు వస్తున్నట్టుగా కనపడింది. కిందకి వచ్చిన తర్వాత చూస్తే అందులో చతుస్పాద జంతువులు, పక్షులు ఉన్నాయి. అప్పుడు అన్నాడు పేతురుతో దేవుడు, తినవయ్యా అన్నాడు. ప్రభువు అవి నిషిద్ధమైన నేనెట్లా తింటాను అన్నాడు. అరే నేను దాన్ని బట్టి బాగు చేస్తున్నానయ్యా, నువ్వు తినన్నాడు. అంటే అర్థం కాలేదు ఆయన, కానీ మరలా పైకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయేటప్పుడు క్రింద ఎవరు ఉన్నారనిగా వెతుకుతున్నారు. ఎవరండి? ఇక్కడ పేతురు 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 అని. పేతురు వచ్చాడు, నేనే అన్నాడు. అయ్యా కావాలంట అంటే అప్పుడు ఏం చేశాడు అక్కడ తెలుసా? దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కొర్నేలి చుట్టుపక్కల వారందరినీ పిలిపించి ప్రోగు చేశాడు. పేతురు వస్తున్నాడు, యేసు స్వామి శిష్యులు వస్తున్నారు, రండి అని పిలిపించి అందరూ కూర్చోబెట్టాడు.
రాని వచ్చేసారు. ఉదయం వచ్చేసప్పటికి జరిగిన సంగతి అంతా చెప్పాడు. అయ్యా ఇది పరిస్థితి అప్పుడు అర్థమైపోయింది. ఓహో, ఇక్కడున్న వారందరూ కూడా క్రైస్తవేతరులు, వీరందరికీ కూడా సువార్త అవసరం. అదే ఆ చతుష్పాద జంతువులు, పక్షులు అర్థమైపోయింది. వెంటనే సువార్త ప్రకటిస్తే దయచేసి గమనిద్దాం. అక్కడ అంతా కూడా చెప్పాలంటే మాట ఏమిటనగా అందరిలో విశ్వాసం బలపడిపోయింది. అందరూ ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ వారి మీద రాబడింది. దయచేసి గమనిద్దాం. ఇది దేవుని ప్రణాళిక. సువార్తలో ఉన్నటువంటి మనం సువార్త ప్రకటించకపోయినా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం దేవుడి యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుతున్నామన్నటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ ఆ వరం కుమరింపబడిందో ప్రవచనం యోవేలు ప్రవచనం నెరవేరింది. అక్కడ తర్వాత ఇందాక చెప్పిన రూకలు ఇవ్వకనే మీరు నా దగ్గరకు వస్తే మీకు అందిస్తానన్నటువంటి అక్కడ ప్రవచనం నెరవేరింది. అప్పుడు పేతురుకు అర్థమైంది ఆ యొక్క దర్శనం గురించి. మరి అదేవిధంగా సువార్త పాఠంలోకి వెళ్తే బాప్తిస్మ యోహాను చెరలో ఉన్నారు. అప్పుడు స్వామి బయటకు వస్తున్నారు. యోహానేమో మారు మనసు పొందని చెప్పారు, జైల్లో వేసేసారు. అప్పుడు యేసు స్వామి బయటకు వచ్చేసి అప్పుడు ఏమిటనగా సువార్త ప్రకటింపబడుతున్నట్టు మరణ ఛాయలు ఉన్నారు. ఇంకా వారు ఆ మరణ ఛాయలు రెగులోకి రావాలంటే స్వామి రావాలి. అందుకని మనం ఎప్పుడు కూడా పాడుకుంటాం కదా, అది మరణ నీడలో నడుచు మహాపేదలు, మరణ నీడలో నడుచు మహాపేదలు, నేను కరుణా ప్రసన్నతను గాంచిరే గదా, నేను కరుణా ప్రసన్నతను గాంచిరే గదా. కాబట్టి ఆయన రావాలి. ఈ అన్యజనులు, క్రైస్తవేతరులు, పేదలు అందరూ కూడా ఏంటంటే మరణ ఛాయలో ఉన్నారు. ఎప్పుడైతే యేసుస్వామి వచ్చి సువార్త ప్రకటించారో వారందరూ కూడా వెలుగులో నడిపింపబడ్డారు. ఎక్కడ చూసిన అద్భుతాలు జరిగాయి. పోతున్న సమయాన మరి 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 అక్కడ చూస్తే మరి సముద్రంలో పేతురు అందరయ్య చేపలు పడుతున్నారు. ఇంకేం పడతారు? రండయ్యా, ఇది కాదు, మనుషులు పట్టే జాగ్రత్తలు కావాలి, ఇప్పటికి రండి, ప్రపంచమంతటా కూడా దేవుని బిడ్డలుగా మార్చబడాలి, రండి. ఆ గన మేర కొంచెం దూరం పోయిన తర్వాత యాకోబు యోహాన్ని పిలిచి వారిని రమ్మన్నారు. వారు తీసుకొని పోయి వారు ఎదుట అన్ని అద్భుతాలు చేశారు. స్వామి ఎందుకు తెలుసా? మీరు విశ్వాసం బలపడారు, తర్వాత ఆ పరిచర్య వాళ్ళు చేసవలసిన బాధ్యత మీకు ఉన్నది. అందును బట్టి యేసు స్వామి శిష్యులు కూడా అపోస్తలుడుగా పంపబడ్డవారు ప్రపంచమంతటా అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త సేవ చేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అదే ప్రపంచ క్రైస్తవ మిషనరీ ఉద్యమంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభువు మరి గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు చేస్తే జనులను తండోపతండాలు ప్రభువు వెంబడించారు. అలాంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ మిషనరీ అనగా మనమందరికీ కూడా ఒక బాధ్యత ఉన్నది. మన మట్టికే కాకుండా మన మేలు పొందినటువంటి మనం నా దేవుడి మేలు చేశాడు అన్నటువంటి ధన్యత ఇతరులకు ప్రకటించాలి. ఈ క్లిష్ట పరిస్థితులలో మరి మరణ నీడలోనే మనం వెలుగులోకి రావాలంటే ప్రార్థించినప్పుడు ఏ విధంగా పేతురు చెప్తున్నప్పుడు ప్రార్థించే పరిశుద్ధాత్మ వరం వచ్చినప్పుడు ఎలాంటి దీవెన పొందారో అలాంటి దీవెన మనకు సిద్ధపరచబడ్డాయి. కాబట్టి ప్రతి ప్రార్థనకు దేవుని దగ్గర మనకు దీవెనలు ఉన్నాయి. అందుకని దొరుకు కాలంలో ఆయన వేడుకోండి. ఆయన సమీపంగా వెళ్ళిపోయిన తర్వాత మీకు కష్టం. కాబట్టి రెండవ రాకడ మనం మరి నిజంగానే ఈ మిషనరీ ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ గుడ్ న్యూస్ గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, వాస్తవంగా మిషనరీ అంటేనేమో మరి పంపబడ్డటువంటి స్థితి, మరి గుడ్ న్యూస్ అనగా సువార్త. దయచేసి జ్ఞాపకం చేసి దేవుని ప్రేమ బట్టి సువార్త ప్రకటించాడు. ఆ దేవుని ప్రేమలో ఉన్నాం, మనం కూడా సువార్త ప్రకటింపబడ్డాం. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వాలని ఇచ్చిన ప్రార్థన చేస్తాం, ప్రార్థించుతాం. మా ప్రభువా, మా రక్షక ఈ దినాన మిషనరీ ఉద్యమం గురించి, గుడ్ న్యూస్ గురించి మేము విన్నాం. అవును తండ్రి, ఆనాడు మిషనరీ లేకపోతే ఈనాడు సువార్తనే, ఈనాడు సువార్త లేకపోతే మీ చరిత్ర లేదు తండ్రి. కాబట్టి మా ప్రభు ఆ ధన్యత మీరు మాకు ఇచ్చారు. ఆ గొప్ప ధన్యత నడిపింప చేసి మమ్మల్ని కాపాడు. మా ప్రభువును క్రీస్తు ద్వారా భూమిని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం నిల్చుని 24 ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాససూత్రం ఒప్పుకుందాం. అపోస్తలుల విశ్వాససూత్రం 24వ ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాససూత్రం. పరలోక భూలోకములకు సృష్టికర్త సర్వశక్తి గల
పురాతన కాలము బాధపడి సిలువైబడి కుదిరిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములకు దిగను. మూడో దినమున చనిపోయిన మాటను తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడ ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును నిజంగా నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మన సెక్రటరీ గారు శ్రీ దేవరావు సార్ గారు ప్రకటన వినిపిస్తారు. ఈ ప్రసిద్ధ దినాన ఈ ప్రసిద్ధ ఆరాధన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ కరోనా వైరస్ తొలగిపోయి తిరిగి మనమందరం ఆలయంలో ప్రవేశించి దేవుని ఆరాధించే పరిస్థితి కలిగినందుకు అందరూ దేవుని ప్రార్థించాలని మనం చెప్పుకుంటున్నాం. వివాహ ప్రకటనలు అనంతపురం జిల్లా అనంతపురం మండలం కోసంపూర్ ప్రాంతంలో పాల్గొన్న మత్స సుధాకరరావు కుమార్ మత్స అభిషేక్ అనంతపురం జిల్లా అనంతపురం మండలం విద్యుత్ నగరంలో పాల్గొన్న శ్రీ ఆవుల రాజేష్ కుమార్ గారు ఆవుల అభినాయక ప్రకటన చేస్తున్నారు. వీళ్ళెవరైనా వీరిద్దరూ ప్రసిద్ధి వివాహం చేసుకున్నప్పుడు ఏ హేతువైన జ్ఞానమైన ఆటంకమైన తెలుసుకుంటే దానిని వెల్లడించగలరు. ఇది కూడా వివాహ ప్రకటన అనంతపురం జిల్లా అనంతపురం మండలం విద్యుత్ నగరంలో పాల్గొన్న శ్రీ ఆవుల రాజేష్ కుమార్ గారు ఆవుల అభినాయక అనంతపురం జిల్లా అనంతపురం మండలం కోసంపూర్ ప్రాంతంలో పాల్గొన్న శ్రీ మత్స సుధాకర్ కుమార్ గారు మత్స అభిషేక్ ప్రకటన చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా వీరిద్దరూ ప్రసిద్ధి వివాహం చేసుకున్నప్పుడు ఏ హేతువైన న్యాయమైన ఆటంకమైన తెలుసుకుంటే దాన్ని వెల్లడించగలరు. ఇది కూడా వివాహ ప్రకటన అనంతపురం జిల్లా అనంతపురం మండలం లక్ష్మీదేవనగర్లో పాల్గొన్న శ్రీ మురహరి జగన్నాథ్ కుమార్ గారు మురహరి అనంతపురం జిల్లా అనంతపురం మండలం చెంచయ్య ఆచార్య నగర్లో పాల్గొన్న శ్రీ కుమార్ డేవిడ్ రాజ్ కుమార్ లిఖిత ప్రేసలు వివాహ ప్రకటన చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా వివిధలు ప్రసిద్ధి వివాహం చేస్తున్నప్పుడు ఏ హేతువైన న్యాయమైన ఆటంకమైన తెలుసుకుంటే దానిని వెల్లడించగలరు. ఇది రెండవ ప్రకటన. ఆయన మోకాలు ప్రార్థన చేశాం. దయచేసి వాక్యాంశం చివర ప్రభుగా వాక్యం చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాము. మన నుంచి సమాధానం కొరకు, మన ఆత్మల రక్షణ కొరకు ప్రభువులో ప్రార్థించడము. లోకమైన సమాధానం కొరకు, దేవుని యొక్క ప్రస్తుత సంఘంలో క్షేమం కొరకు వాటి ఏంటంటే ప్రభువును ప్రార్థించడము. మన అధ్యక్షుల కొరకును, ఇక్కడ సంఘ సేవకు అందరి కొరకును, ముఖ్యంగా ఈ మోస్ట్ ఫేవరెట్ ధర్మల ప్రసాదం, మా దక్ష సంఖ్య మారేతులు, ఈ రైట్ పొడపాటి ప్రసాదం, మన అధ్యక్షుడు ఆదర్శ కమిటీ ఇతర హృదయ మన సాక్షులు మన సేవను జయించే ప్రభుత్వం ప్రార్థించడము. మన దేశ పరిపాలన కొరకు, అధికారులు అందరి కొరకు ప్రభుత్వం ప్రార్థించడము. రోగుల కొరకును, బాధపడిన వారి కొరకును, దుఃఖించే వారి కొరకును, వరం నుంచి వారి కొరకును ప్రభుత్వం ప్రార్థించడము. పేదల కొరకును, ఆటలు బాధ కలవారి కొరకును, కళ్ళకు లేని వారి కొరకును, విధంగా కొరకును శ్రమలను
అనుభవించుతున్న వారి కొరకు ప్రభుతో ప్రార్థించుటకు చీకటిలో ఉండి ఆశ్చర్యకరంగా ఇరవై వరకు శక్తులను మనము ప్రజలకు వచ్చేలాగా మన కొడుకును క్రీస్తు నామమును ఒప్పుకుని వారందరి కొడుకును ప్రభువును ప్రార్థించడము ఈ లోకంలో సేవించి ఇప్పుడు విశ్రాంతి కలిసే బృందంతో పాటు నిత్య సంపూర్ణకి మనం ప్రవేశించలాగా ప్రభువును ప్రార్థించడము. గొప్ప దేవ, మా ప్రభువా, మా రక్షక, ప్రతి పరిస్థితుల్లో మీకు తెలిసిన దేవ, ఈనాడు మా ప్రభువా మీ కొరకు నిర్మిస్తున్న దేవాలయం, మహాదేవాలయం చాలా మటుకు సమకూర్చి చేసుకునే భాగ్యం దయచేశారు. ఈనాటి వరకు వస్తు రూపేణ ధన రూపేణ మా ప్రభు ఈ బిడ్డలందరూ కూడా తమ దాతృత్వాన్ని ప్రకటించారు. కాబట్టి మా ప్రభుని సంపూర్తి చేసుకొని మేమందరం ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజు ఆ పరిశుద్ధాలయంలో మేమందరం ప్రార్థించడానికి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దయతో సంపూర్తి చేసుకోవడానికి కావలసిన వనరులు వ్యక్తులను మా ప్రభు మీరు చూపించి మీరే మహిమ పొందమని మరొకసారి మా ప్రభు మా రక్షక సంఘాన్ని ఎవరెవరైతే మేము ప్రార్థన చేస్తున్నారో మరి క్రైస్తవేతరులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అందరికీ కూడా దీన్ని ఆశీర్వదించండి. ఎక్కడెక్కడ పరిచయం చేస్తున్నారో మా ప్రభు మరి ప్రతి చిన్న నుంచి పెద్ద వరకున్న దైవజనులందరూ కూడా ఆశీర్వదించి ఈ పరిచయంలో వారిని కూడా దీన్ని ఆశీర్వదించమని వేడుకుంటూ మరొకసారి మా ప్రభు ఉచితమైతే మేము త్వరలో అందరం కూడా మేము అనుకుంటున్నాము ఆ వనరులు ఏర్పాటు చేస్తారు. సర్వ సృష్టి మీరే, సర్వ సృష్టికర్త మీరే, పరమవైద్యులు మీరే. కాబట్టి వైరస్ దూరపరిచి మరల పూర్వపు కాలం తీసుకొని వస్తారని మేము విశ్వసిస్తున్నాము. ఆ పూర్వ వైభవాన్ని దయచేసి మా ప్రభు ఆలయం సంపూర్తి చేసుకునే భాగ్యం దయచేసి మీరే మహిమ పొందదు. అందులో ఆరాధించే ఆ నూతన ఆలయంలో మహాదేవుని ప్రార్థించుకునే ఘనత మాకు కలిగిపచ్చేసి కాపాడమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు భూమిని నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి మా ఎడల అపరాధం చేసిన వారిని మీరు చూపించిన ప్రకారం మా అపరాధం చూపించు. మా శోధనకి లేక దుష్టుడి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం మీరైన స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం మనకును మన కుటుంబములకును దేవుని ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభువైన యేసు నామం తెలిసిన వారందరికీ సంతోషము, సమాధానం, ఆయురారోగ్యం గురించి బలపరిచి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికి వందనములు. పరిమించిన ప్రకటన మరి యథావిధిగా మరి లాక్డౌన్ చేసేంత వరకు కూడా మన ఆలయంలో మరి మన బిడ్డలు రవితేజ మనోజ్, రవితేజ మనోజ్ కూడా సహకరించాలి మనవి. అదేవిధంగా మరి రెండవదిగా దయచేసి మనం ఆలయ నిర్మాణం కోసం అందరూ ప్రార్థన చేయాలి. త్వరగా నిర్మించబడాలన్నటువంటి ప్రార్థన చేయండి. ఆ వనరులు కూడా దేవుడు ఏర్పాటు చేయాలని కూడా ప్రార్థన చేయాలి. మూడవదిగా మరి ప్రతి ఆదివారం మన సిఎస్ఐ కోర్టుని తీర్చిదిద్దినటువంటి మహాభాగ్యం దేవుడి ఇచ్చిన భాగ్యం ఏమిటంటే మరి 8:30 ఆరాధన ఉంటుంది. అదే 10:30 దైవమహిమ టీవీలో కూడా వార్త పరిచయం ఉంటుంది. మరి ఈ వారానికి మన గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత వారి సత్యపల్లి గారు ధరల కొద్దిగా విభజించి వారు స్పాన్సర్ చేశారు. వారు వరంగల్ నుంచి కూడా ప్రార్థించండి, మా కోసం సంఘంలో ప్రార్థించమని చెప్పమన్నారు. అందరూ ప్రార్థిద్దాం, ఎందుకంటే వారి అవసరాలు ఎన్నో ఉన్నాయి. వారి అవసరాల కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ మరి అందరికీ వందనాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.